స్టార్మాలో 4 కొత్త సీరియల్ రాబోతున్న తరుణంలో 16+ టీఆర్పీ వచ్చి కార్తీక్ దీపం అయితే చరిత్ర సృష్టించింది. ఇలాగ వస్తా ఉంటే అసలు మేకర్స్ కూడా చాలా సంతోషం అయితే అవ్వబోతుంది. అసలు ఎందుకంటే కొత్త సీరియల్స్ వచ్చేటప్పుడు ఇల్లు ఇల్లాల పిల్లలు కూడా 15+ టీఆర్పీ, 2 సీరియల్లు 15+ టీఆర్పీ సాధించడం అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అలాగే గుండెండ గుడిగంటలు మాత్రం కార్తీక్ దీపం అయితే అధిగమించలేకపోయింది. లాస్ట్ వీక్ నెంబర్ 1 పొజిషన్ అయితే గుండెండ గుడిగంటలు ఉంది. ఈ వీక్లో కూడా గుండెండ గుడిగంటలు నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కానీ కార్తీక్ దీపము అర్బన్ ప్లస్ రూరల్ అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కానీ సిటీ ఆడియన్స్ మాత్రం కార్తీక్ దీపం అట్రాక్షన్ చేయలేకపోతుంది. అలాగే 4 కొత్త సీరియల్ అయితే రాబోతున్నాయి. వాటి డీటెయిల్స్ ఆల్రెడీ నేను వీడియోలో అయితే చేసేసినాను. ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడడం మాత్రం మర్చిపోదండి. అలాగే నాకు ఒకరైతే కామెంట్ చేశారు, అంటే నేను 2025లో ద టాప్ అనుకున్నాను లాస్ట్ వీక్, కానీ 2021లో కార్తీక్ దీపం సీరియల్ 1కి 21.01 అయితే వచ్చిందండి టీఆర్పీ రేటింగ్. అంటే నాకు ఎవరంటే ఆ మెసేజ్ చేసింది డి కాంత్ గారు అయితే చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అది ఫస్ట్ టైం వచ్చిందంటే అది అయిపోయిన తర్వాత 20.07 అయితే ఒకసారి అయితే వచ్చిందంటే 2 సార్లు అయితే కార్తీక్ దీపం 20 క్రాస్ అయింది అని చెప్పారు. ఇప్పుడు కార్తీక్ దీపము 20 క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే నేను ఒక పాయింట్ అయితే చెప్పాను. నేను కార్తీక్ దీపం రివ్యూ చేస్తా ఉంటాను, దాంట్లో ఒక పాయింట్ అయితే చెప్పాను. ఎందుకంటే కార్తీక్ వాళ్ళ అమ్మగారికి అయితే వెరీ డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నారు. అక్కడ అమ్మ సెంటిమెంట్ కానీ వర్కౌట్ అయితే 21 కూడా క్రాస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయని నేను చెప్పాను. 21 కూడా క్రాస్ అవుతుందేమో అని చూద్దాం. కానీ సిటీ ఆడియన్స్ మాత్రం కార్తీక్ దీపం అలాగే ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ రీచ్ కాలేకపోయినాయి. దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే కొత్త సీరియల్ గురించి ఫస్ట్ ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాను. మనకుండే టైం స్లాట్లు అయితే 2 ఉన్నాయి. ఆ 2 టైం స్లాట్లు వచ్చి ఒకటి 9:30 PM, ఇంకోటి వచ్చి 10 PM. ఈ 2 సీరియల్ 2 టైం స్లాట్లకి 2 ప్రోమోలు అయితే రిలీజ్ అయ్యాయి. ఇంకా కొత్త 2 సీరియల్స్ అయితే రాబోతున్నాయి. ఒకటి వచ్చి వారసురాలు అనే సీరియల్ వస్తుంది. అలాగే కొత్త సీరియల్ మహానంది అనే రీమేక్ సీరియల్ కూడా మనకి ఆల్రెడీ జస్ట్ ఒక వీడియో చేశాను. ఎవరు చూడకుండా ఉంటే అది కూడా చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. అక్కడ 4 సీరియల్ అయితే రాబోతున్నాయి. 4 సీరియల్లో ద వర్స్ట్ సీరియల్ సార్, మాకు ఈ సీరియల్ వద్దు, ఈ సీరియల్ ఎండ్ చేసేయాలి అనుకునే సీరియల్ మీ మనసులో ఏదైతే ఉంటుందో ఆ సీరియల్ పేరు అయితే కింద కామెంట్ చేయండి. నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. రేపు టీఆర్పీ రేటింగ్స్ హిస్టరీ గురించి ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోలో ఇంక్లూడింగ్ మీ పేరుతో అయితే చెప్తాను. ఇక్కడ మనము టీఆర్పీ రేటింగ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ వారం మాత్రం నా భూతో నా భవిష్యత్ అని అయితే వచ్చాయని చెప్పచ్చు. ఇక్కడ ఫస్ట్ కార్తీక్ దీపం అయితే చెప్తాను. కార్తీక్ దీపం వచ్చి అర్బన్ ప్లస్ రూరల్ వచ్చి 16.16 అయితే వచ్చింది. లాస్ట్ వీక్ 15.15 వచ్చింది. నెంబర్ 1 పొజిషన్కి వచ్చింది అనుకున్నా. 15.08 అయితే ఒకసారి వచ్చింది. అలాగే 15.01 అయితే ఒక వీక్ అయితే వచ్చింది. అలాగే 15.15 అయితే వచ్చింది. ఇంకా చాలు 2025లో ఇంకా తిరగ రాయలేదు అనుకున్నాను. అలాంటిది 2025లో మరొకసారి అయితే తిరగ రాసింది కార్తీక్ దీపం 16.16 కనీవిరియన్ రేట్లో అయితే వచ్చింది. అలాగే ఇల్లు ఇల్లాల పిల్లలు కూడా 15.15 అయితే వచ్చింది. పాపము ఇది ట్రై చేస్తానే ఉంది, ఎలాగైనా సరే నెంబర్ 1 పొజిషన్ సాధించాలి అనేసి. కానీ ఇల్లు ఇల్లాల పిల్లలు వెనకాల పడతానే ఉంది, కానీ కార్తీక్ దీపం అయితే రీచ్ కాలేకపోతుంది. మీరంతా గట్టిగా ఇల్లు ఇల్లాల పిల్లలు సీరియల్ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే గట్టిగా హాట్స్టార్లోనే కాకుండా టీవీలో కూడా కొంచెం ఆన్ చేసి కొంచెం చూడండి. ఎందుకంటే ప్రేమ ధీరజ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చూస్తారనేసి నేనైతే ఆశిస్తాను. లాస్ట్ వీక్లో అక్కడ CEO ఎవరవుతారో అని ఒక టెన్షన్, ఒక క్యూరియాసిటీతో ఎంతమంది చూసారంటే అంతమంది అయితే చూస్తారు. నా రివ్యూనే 10,000 మంది 10,000 చూసారంటే అర్థం చేసుకోండి ఎంతలా డెవలప్ అయిందనేసి. అలాగే ఈ వారము పలికే బంగారమైన సీరియల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే టీఆర్పీ అయితే రాబోతుంది. ఎందుకంటే అక్కడ మన హీరో గారు అయితే చనిపోయారు కాబట్టి అక్కడ ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే మాత్రం మంచి టీఆర్పీ అయితే రాబోతుంది. ఆఫ్టర్నూన్లో ఒక బెంచ్ మార్క్ని అయితే సెట్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ మనము రేణుకా ఎల్లమ్మ గురించి మాట్లాడుకున్నట్టయితే అర్బన్ ప్లస్ రూరల్ వచ్చి 0.84 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 1.06 అయితే ఉంది. పాపే మా జీవన్ జ్యోతి వచ్చి అర్బన్ ప్లస్ రూరల్ వచ్చి 4.77 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.10 అవుతుంది. నిన్ను కోరి సీరియల్ లాస్ట్ వీక్ 6+ అయితే క్రాస్ అయింది, కానీ ఈ వీక్ అయితే తగ్గింది. అది ఎందుకు తగ్గిందో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అర్బన్ ప్లస్ రూరల్ వచ్చి 5.71 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.54 అయితే ఉంది. ఇక నిన్ను కోరి తగ్గిందంటే ఖచ్చితంగా బ్రహ్మముడి కూడా తగ్గింది. బ్రహ్మముడి తగ్గిందంటే నిన్ను కోరి కూడా ఖచ్చితంగా తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 2 సీరియల్ని మనం సిమిలర్గా చూసుకోవాలి. కాబట్టి బ్రహ్మముడి కూడా అర్బన్ ప్లస్ రూరల్ వచ్చి 6.10 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.92 అయితే ఉంది. అక్కడ రాజ్ కావ్య యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అలాగే పలికే బంగారం అని వచ్చి అర్బన్ ప్లస్ రూరల్ వచ్చి 5.38 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.58 అయితే ఉంది. మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, మీకు వరస్ట్ సీరియల్ సార్. ఇప్పుడు మనకైతే 15 సీరియల్ అయితే వస్తున్నాయి. 15 సీరియల్లో వరస్ట్ సీరియల్ సార్ ఇది. ఆ వరస్ట్ సీరియల్ని లేపేయాలనుకునే సీరియల్ ఏదైతే ఉందో ఆ సీరియల్ పేరు అయితే మీరు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. సప్తపది సీరియల్
2:30కి వచ్చినా 2:00 వచ్చినా కానీ మంచి టీఆర్పీ అయితే వస్తుంది. సప్తపది అనే సీరియల్లో అర్బన్ స్టోర్ వచ్చి 5.19 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.16 అయితే ఉంది. 2 సీరియల్లు 5 టచ్ అవుతున్నాయి. అసలు ఏది తగ్గట్లేదబ్బా. అన్ని సీరియల్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ సీరియల్ అన్నీ కూడా 5+ టచ్ అవుతున్నాయి. అంటే ఇంత మంచి తరుణము ఛానల్ కోసం అంటే ఖచ్చితంగా వచ్చే సీరియల్ కూడా ఎంత ప్రమోట్ చేస్తారో మన అందరికి తెలిసిన విషయం. పొదరిల్లు సీరియల్ అయితే హైదరాబాద్ మొత్తం బ్యానర్లు కట్టారంట. నాకైతే తెలియదు, హైదరాబాద్లో నేను లేను కాబట్టి నాకు తెలియదు. మీకేం తెలిసి కింద కామెంట్ చేయండి. పొదరిల్లుకి అసలు మామూలుగా అమ్మాయి కావాలన్నా అనేసి ఫుల్ ఆటోల పైన బ్యానర్లు దంచేస్తా ఉంటారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎందుకంటే సీరియల్ ఎలాగైనా సరే మంచి ప్రమోషన్ తీసుకోవాలి. ఇంత టీఆర్పీ వచ్చేటప్పుడు 8:30 స్లాట్లో వేస్తే ఇంకా మంచి టీఆర్పీ గెయిన్ చేయొచ్చు. అప్పుడు నెంబర్ 1 ఎవరు కొట్టేవాళ్ళు లేరు అనేది తెలుగు ఛానల్లో నెంబర్ 1లా నిలవాలనేసి వాళ్ళైతే ప్రయత్నిస్తూ ఉంటారని తెలుస్తుంది. అందుకోసమనే 8:30కి అయితే వేస్తారని తెలుస్తుంది. చూద్దాం. మగవ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 5.01 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.83 అయితే ఉంది. మగవ సీరియల్ కూడా ఎండ్ అవుతుంది అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ ఛానల్లో ఆ టైంలో వారసురాలు అనే సీరియల్ వేస్తారని చెప్తా ఉంటారు. కానీ వారసురాలు వస్తుందా రాదా అనేది కొంచెం మనకైతే మెలకైతే ఉంది. అది చూద్దాం. ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్ ఇంపార్టెంట్. అలాగే గుండెండ కొరికైన స్టోరీ ఎవరైతే రాస్తా ఉంటారో అదే స్టోరీ రాసే వాళ్ళే ఇక్కడ వారసురాలు స్టోరీ రాస్తా ఉంటారనే ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పుడు గుండెండ కొరికలో ఎంత ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయిందో అదేవిధంగా ఇక్కడ కూడా కనెక్ట్ అయితే ఖచ్చితంగా ప్రైమ్ టైం సీరియల్ అవుతుంది. కాబట్టి ప్రైమ్ టైంలో ఏ సీరియల్ ఎండ్ అవుతుందని కూడా మీకు చెప్తాను. ఆల్రెడీ వీడియోలు చేసేసినాను. ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మళ్ళీ సీరియల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 4.28 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.86 అయితే ఉంది. ఇంకా ప్రైమ్ టైంకి వచ్చేసినట్టే నువ్వు ఉంటే నా జతగా సీరియల్ కూడా ఫస్ట్ టైం అయితే 6+ అయితే క్రాస్ చేసింది 6 PM. ఇక్కడ అర్బన్ సోల్ వచ్చి 6.22 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.26 అయితే ఉంది. అలాగే నిండు మనసుల సీరియల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 9.12 అయితే వచ్చింది. నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ అని చెప్పొచ్చు 6:30 PM. అలాగే అర్బన్ వచ్చి 7.01 క్రాస్ అయింది. చిన్ని సీరియల్ వచ్చి 11.71 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.44 అయితే ఉంది. చిన్ని సీరియల్ లాస్ట్ వీక్ అన్న ఈ వీక్ అంటే లాస్ట్ వీక్ జరిగినాయి కదా, మనకి ఈ వీక్ జరుగుతున్నాయి కదా. ఈ వీక్లో చాలా ట్విస్ట్లు అయితే రివీల్ అవుతున్నాయి కాబట్టి ఆ సీరియల్ ఎండ్ అయిపోతుందని ఒక క్యూరియాసిటీ ఉంది కాబట్టి ఆ క్యూరియాసిటీతో ఖచ్చితంగా మంచి టీఆర్పీ అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడైతే 11.71 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 8.44 అయితే వచ్చింది. అలాగే ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ పాపం వాళ్ళు పోటీ పడి కార్తీక్ దీపం రీచ్ అవ్వాలి, కార్తీక్ దీపం ఎలానో తొక్కాలి అనుకుంటా ఉంటారు. కానీ తొక్కలేకపోతా ఉంటారు. మీరు ఖచ్చితంగా కొంచెం మనసుగానే పెట్టారంటే 100% మీరు సీరియల్ నెంబర్ 1లో చూడగలరు. లాస్ట్ వీకే 1 year అయితే కంప్లీట్ చేసుకుంది మనకు తెలుసు. ఆ 1 yearలో కూడా ఇంతవరకు నెంబర్ 1 పొజిషన్లోకి అయితే రాలేదు. కొంచెం మీరు సపోర్ట్ చేశారంటే ఆడియన్స్ ఖచ్చితంగా నెంబర్ 1 పొజిషన్లోకి అయితే వచ్చేస్తుంది. అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 15.15 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 11.51 అయితే వచ్చింది. అలాగే కార్తీక్ దీపం 2 కార్తీక్ దీపం 1 అనుకుంటే కార్తీక్ దీపం 2 ఎక్కడికెక్కడికో అంచెలంచెలుగా ఎదిగిపోతుందని చెప్పొచ్చు. కార్తీక్ దీపం 2 వచ్చి లాస్ట్ వీక్ 15.15 వస్తే ఈ వీక్కి టచ్ అయింది ఇల్లు ఇల్లాల పిల్లలు. కానీ ఇప్పుడు కార్తీక్ దీపం మాత్రము 16.16 వచ్చింది. అంటే నేను ఇంకా ఎక్కువ చూపిస్తాను, 10 లక్షల మంది ఎక్కువ చూపిస్తాను అనేసి మళ్ళీ చూపించిందని చెప్పొచ్చు. అలాగే అర్బన్ వచ్చి 12.09 అయితే వచ్చింది. ఇక్కడ అర్బన్ అయితే బాగా డిసప్పాయింట్ చేసింది. దాదాపు 40 లక్షల మంది సిటీ ఆడియన్స్ అయితే అర్బన్లో అయితే లేరని చెప్పొచ్చు. దీనికి కారణం ఆ కార్తీక్ దీపం నెంబర్ 1 వచ్చేదానికి కారణం జీ తెలుగులో వచ్చే సీరియల్ ఒకటి ఫ్లాప్ అవుతుంది. జేమ్స్ సీరియల్ అంత బాగలేదు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తా ఉంటారు. అంటే మీరే కామెంట్ చేస్తూ ఉంటారు. ఆ కామెంట్లు కూడా దయచేసి కింద వరకు చదువుతారని ఆశిస్తా ఉన్నాను. అలాగే మీరు కూడా కామెంట్ చేయండి, మళ్ళీ గుర్తు చేస్తాను. ద వర్స్ట్ సార్ మాకు అసలు నచ్చలేదు ఈ సీరియల్ని అయితే ఎండ్ చేసేయాలనుకునే సీరియల్ కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కార్తీక్ దీపం 12.09 అయితే వచ్చింది. అలాగే ఇంటిన్ రామాయణం కూడా మంచి పొజిషన్కి అయితే వచ్చింది. ఇంటిన్ రామాయణం వచ్చి 3rd ప్లేస్లో అయితే నిలిచింది అర్బన్ ప్లస్లో. ఇక్కడ ఇంటిన్ రామాయణం కూడా ఎండ్ అయ్యే ఛాన్సెస్ వెరీ వెరీ హైగా ఉన్నాయి. ఇంటిన్ రామాయణం, చిన్ని మగవ సీరియల్ 3 సీరియల్ అయితే ఎండ్ అవుతాయని తెలుస్తుంది. ఈ 3 సీరియల్లో 2 సీరియల్ అయితే ఖచ్చితంగా 200% అయితే ఎండ్ అవుతాయని నేనైతే గ్యారంటీగా చెప్పగలను. అర్బన్ ప్లస్ వచ్చి 13.84 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 10.94 అయితే ఉంది. చూడండి ఎంత తక్కువ వచ్చింది చూడండి అర్బన్. ఒకసారి చూసుకున్నట్టయితే 11 ఎక్కడ, 12 ఎక్కడ, 10 ఎక్కడ. అందుకోసం అనేసి సీరియల్ని అయితే ఆశించినంత అయితే టీఆర్పీ రావట్లేదు అనేసి మేకర్స్ అయితే ఆలోచించి ఆ టైంలో పొదరిల్లుగానే వేసామంటే ఆటోమేటిక్గా అన్ని సీరియల్కు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయొచ్చు అనేసి వాళ్ళైతే మేకర్స్ అయితే ఆలోచిస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దాని గురించి మనకి ఇంకొక 1 week 10 days లోపల అఫిషియల్గా అయితే మనకు ప్రోమో అయితే వచ్చేస్తుంది. అంటే 7 రోజు టెలికాస్ట్ అవుతుంది అనేసి. అలాగే గుండెండు 3 గంటలు లాస్ట్ వీక్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అలాగే ఈ వీక్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అర్బన్ ప్లస్ వచ్చి 13.16 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 12.17 అయితే ఉంది. ఇంకా బిగ్ బాస్ కానీ చూసుకున్నట్టయితే బిగ్ బాస్ 5.07 అయితే ఉంది. అర్బన్ ప్లస్లో సాటర్డే టు ఫ్రైడే మండే టు ఫ్రైడే అయితే చెప్తాను. సాటర్డే సండే మళ్ళీ చెప్తాను మీకు. అర్బన్ వచ్చి 6.96 అయితే ఉంది. ఇప్పుడు మనము ఒకసారి
మనం వీక్ డేస్లో కానీ చూసుకున్నట్టయితే వీక్ డేస్లో వచ్చి మనకి సాటర్డే వచ్చి అర్బన్ వచ్చి 8.69 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 11.38 అయితే ఉంది. అంటే సీరియల్ గుండెండు గుడి గంటలు ఎంతమంది అయితే చూస్తూ ఉంటారో ఆడియన్స్, అంతమంది బిగ్ బాస్ కూడా కనెక్ట్ అయిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే చరిత్ర తిరగరాస్తుందబ్బా బిగ్ బాస్ కూడా. అసలు ఈ మంచి తరుణంలో వాళ్ళు బిగ్ బాస్ టీం కూడా ఫుల్ హ్యాపీగా ఉంటారు. అలాగే మంచి మంచి టాస్క్లు పెట్టి మంచి మంచి గలాటలు గొడవలు పెట్టబోతున్నారని, ఈసారి ఫ్యామిలీ వీక్లో ఇంకా మంచి టీఆర్పీ అయితే వస్తుందని నా గెస్. అలాగే సండేలో వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 7.78 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 10.55 అయితే ఉంది. ఇది 45వ వారం టీఆర్పీ రేటింగ్స్. నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చే టాప్ 3 సీరియల్స్ అయితే మాత్రం గుండెండు గుడి గంటలు 12.17 అర్బన్ సిటీ ఏరియాలో చెప్తాను. అలాగే కార్తీక్ దీపం 12.09, అలాగే ఇల్లు ఇల్లాల పిల్లలు 11.5 అనేది వచ్చింది. అలాగే మన కొత్త ఛానల్ ఉంటుంది కిరణ్ 2.0 అనేసి మీరు సెర్చ్ చేశారంటే వస్తుంది. ఆ ఛానల్లో మన అప్డేట్స్ జీ తెలుగు, అలాగే జెమినీ టీవీ, ఈటీవీకి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్, అలాగే ఆ సీరియల్ కొత్త సీరియల్స్ టైమింగ్స్, కొత్త సీరియల్ అప్డేట్స్, కొత్త సీరియల్ రివ్యూలు అన్నీ మన ఛానల్ అయితే వస్తుంటాయి. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను, కొత్త ఛానల్ అయినా కానీ. అలాగే నేను మళ్ళీ ఒకసారి క్వశ్చన్ అయితే మీకు చెప్తాను. అలాగే లాస్ట్ వీక్ నాకు మెసేజ్ చేసిన వాళ్ళ పేరు కూడా నేను చెప్పేస్తాను ఒకసారి. ఎందుకంటే కాంత్ గారు అయితే నాకు మెసేజ్ చేస్తారు. అలాగే మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా నాకైతే షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంత్ గారు, హాయ్ కిరణ్, ఈ 7th June 2021 ద టైమ్ ఆఫ్ ఇండియా అంటే 2021లో సమయంలో వచ్చింది చూడండి. కేడి వికీపీడియాలో టైప్ చేస్తే అక్కడ వచ్చిందంటే 21.01 టీఆర్పీ ఒకసారి వచ్చిందంట. అలాగే 20.07 ఒకసారి వచ్చిందంట. సెకండ్ హైయెస్ట్ 4,02,00,000 మంది, 20 లక్షల మంది అయితే చూసారంట వ్యూయర్షిప్. 21.01తో ఇండియాలోనే హైయెస్ట్ టీఆర్పీ వచ్చే సీరియల్గా రికార్డ్ చేసిన ఆయన మెయింటైన్ చేస్తారు. ఆ పేజ్లో చూడండి అనేసి చెప్పారు. ఆ పేజ్ నేను ఓపెన్ చేశాను. ఆ పేజ్లో అయితే రైట్ ఉంది, నిజంగానే అది జరిగింది. ఇప్పుడు కార్తీక్ దీపం 16.16, నెక్స్ట్ వీక్ 17 అంటే 2025లో చరిత్ర తిరగ రాసేసి 21 క్రాస్ చేసి 22కి వస్తుందని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే ఆ పాయింట్ అంత వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఆ మదర్ సెంటిమెంట్ కానీ వర్కౌట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అసలు మీరే అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే 4 సీరియల్ అయితే వస్తున్నాయి. ఆ 4 సీరియల్ అప్డేట్స్ కుప్పలుగా రావాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.